వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంక అది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది, ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది. ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని హోందాతనంగా వెలగవలసిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాంప్రదాయాలన్నిటిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడన్నా పేపర్లు చూసారా? ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు? ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా? ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులు గుర్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చెయ్యడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు. అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడు. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చెల్లెలకు అపాయింట్మెంట్ లేదు, అమ్మకు అపాయింట్మెంట్ లేదు. బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఆత్మ గౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గరికి పోతారా అంటే అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఎంతో మంది త్యాగాలు చేశారు. స్వతంత్రం నా హక్కుని పోరాడారు, ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు, మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని. ఏంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి? ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తూ ఉంటే, ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరిగా తయారయ్యారు. ఒక నియంతృత్వం. రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఆయన్ని విభేదించాడని నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరన్నా ఊహిస్తారని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నా.